పేదల బతుకుల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని సూచించారు. బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో మధ్యాహ్నం నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తలారి రంగయ్య, జిల్లా కలెక్టర్ గౌతమి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, డిపిఓ ప్రభాకర్ రావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ అర్హులైన ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను పొందేలా సాధికారత కల్పించాలన్నారు. ప్రజలకు మరింత చేరువగా వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాల లబ్ధి చేకూర్చేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లక్ష్యాలను పూర్తి స్థాయిలో చేరుకోవాలన్నారు. మన దేశాన్ని నిర్వర్తిస్తాము. సముద్రం ఆర్థిక ప్రగతి సాధించడానికి కృషి చేశారు. మెమెంటోతోనూ పుష్పగుచ్చంతోనూ 14 సంవత్సరాల్లోపు జూడో శ్రీమతి గౌతమి గారిని, అలాగే పార్లమెంట్ సభ్యులు శ్రీ తలారి రంగయ్య గారిని, జిల్లా పరిషత్ అధ్యక్షులు శ్రీమతి బోయ గిరిజమ్మ గారిని, శాసన సభ్యులు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారిని కోరుతున్నాను. మన ప్రీతమ సంయుక్త కలెక్టర్ శ్రీ కేతన్ గార్గ్ గారు ప్రజలు ఆ పథకాల ప్రయోజనాలను పొందేలా సాధికారత కల్పించడం, ప్రజలకు మరింత చేరువగా వెళ్ళి ఈ పథకాల గురించి వారికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ తెలిసినదే. గరీబ్ కళ్యాణ్ దేశ్ కా కళ్యాణ్, టు సర్వ్ ద పూర్ అండ్ ఆనర్ ద మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, క్రియేట్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ద పూర్, ensure food security to over 80 crore citizens of the country, fulfill aspirations and protect rights of weaker sections, empower Divyangs, ensure all-round development of the tribals, provide affordable housing to more than 3 crore rural poor with all basic amenities. Benefits extended to eligible persons through some of the flagship welfare schemes include collateral free loans facilitated to street vendors under PM Swanidhi program, collateral free loans up to ₹3 lakh extended to skilled artisans of 18 traditional crafts under PM Vishwakarma program, seamless access to ration provided across the country through One Nation, One Ration card, and free food grains distributed under the PM Garib Kalyan Anna Yojana. And specifically, the rural areas saw the fastest decline in poverty from 32.59% to 19.28%. The Government of India has been giving top priority to agriculture and farm sector with the aim of doubling the incomes of the farmers. It is apt to recall the words of our Prime Minister Shri Narendra Modi ji, who said, and I quote, ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటి వరకు జిల్లాల్లో ఎంతమందికి లబ్ధి చేకూరనుంది అని వివరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసి మన జిల్లాకి 16,000 మంది లబ్ధిదారులకు శాశ్వత గృహాలు మంజూరు చేయడమైనది. పిఎం ఉజ్వల యోజన పథకం ద్వారా 20,146 ఎల్పిజి కనెక్షన్ ని మంజూరు చేయడమైంది. పిఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా 2,20,500 మంది రైతులకు గాను దాదాపు 880 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది. జిల్లాలో 3,78,000 మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ని జారీ చేసి వారికి రూపాయలు 5,485 కోట్ల రుణాలని కూడా మంజూరు చేయడం జరిగింది. పిఎం పోషణ్ అభియాన్ పథకం ద్వారా 1,55,000 మందికి పౌష్టిక ఆహారం పంపిణీ చేయడం జరుగుతుంది. జలజీవన్ మిషన్ ద్వారా 3,50,000 ఇళ్లకు తాగునీటి కొలాయి కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. స్వామిత్వంలో భాగంగా దాదాపు 2,060 మందికి
ప్రాపర్టీ కార్డ్స్ ని మనం మంజూరు చేయడం జరిగింది. జన్ధన్ యోజన పథకం ద్వారా 6,40,000 బ్యాంకు ఖాతాలను మరి ప్రజలందరూ కూడా ప్రారంభించడం జరిగింది. జీవన జ్యోతి ద్వారా 3,60,000 మందికి 2 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. దాదాపు 1,31,000 మందికి పిఎం ముద్రా లోన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 1,028 కోట్ల రూపాయలు మంజూరు చేయడమైంది. సురక్ష బీమా యోజన ద్వారా 9,40,000 మందికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించడమైంది. జిల్లాలో అటల్ పెన్షన్ యోజన ద్వారా 1,70,000 మందిని నమోదు చేసుకున్నాం. 40,000 మంది రైతులకి నానో ఫర్టిలైజర్స్ సరఫరా చేయడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద 2,542 మందిని, అదేవిధంగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 1,126 మందిని మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతిలో భాగంగా 743 మందిని నూతనంగా గుర్తించి నమోదు చేయడం అయింది. మరి ఇంతటి చక్కటి కార్యక్రమాలను మనం అమలు చేసుకునే విధంగా సహకరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రజా ప్రతినిధులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరొక వైపు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు కూడా పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. భారత్ సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాకు విచ్చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం సింగనమల నియోజకవర్గంలో నిర్వహించడం అనేది మాకు గర్వకారణం. కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చెప్పవచ్చు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం దేశం అభివృద్ధి పదంలో నడుస్తుండడం, కరోనా సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన దేశంగా ఖ్యాతి తెచ్చిన ఘనత మన ప్రధాని గారిది. గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా పక్క రాష్ట్రాలకు రోల్ మోడల్గా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 3 దఫాలుగా 6,000 ప్రతి రైతు కుటుంబానికి అందించడం జరుగుతుంది. దీనికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం 7,500 అదనంగా మొత్తం 13,500 ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో జమ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వెంట ఉన్నాయని రైతు భరోసా ద్వారా రైతులకు భరోసా కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇల్లు లేని పేదవారికి ఇల్లు మంజూరు చేసే గొప్ప కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారానికి పేదలందరూ సొంత ఇల్లు కట్టుకొనడానికి వీలుగా వారందరికీ అండగా నిలబడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 30 లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించి వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకొనుటకు బాటలు వేయడం జరిగింది. మా బుక్కరాయ సముద్రంకు విచ్చేసి మా నియోజకవర్గ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత భరోసా కల్పించిన గౌరవ గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు.